ఫ్యామిలీ మొత్తం బెత్లెహేములో సందడి, పశుల పాకలో సందడి, శ్రీ యేసు పుట్టాడని, మహారాజు పుట్టాడని. బెత్లెహేములో సందడి, పశుల పాకలో సందడి, ఈ క్యాండిల్ వలె ఎలాగైతే వెలుగునిస్తుందో మన జీవితాల్లో కూడా మన ఇతరులకు ఇవ్వాలి, వెలుగునివ్వాలి. చీకటి ఎంత మాత్రమో ఇవ్వకూడదు. ఎందుకంటే చీకటి అనేటువంటిది అపవాది యొక్క సంబంధము. కాబట్టి చీకటిని మనం ఇతరులకు ఇవ్వకూడదు. చీకటిని అంటే చీకటి సహవాసము చేయకూడదు, చీకటిలోకి ఎవరు నడిపించకూడదు. దీనికి అర్థం ఏంటంటే మనము వెలుగుతూ ఇతరుల దేవుడు వెలుగులోనికి నడిపించాలి. కాబట్టి ఈ కుటుంబము వచ్చిన వారందరూ కూడా దేవుని నడిపించబడాలని దేవుని సేవగా తెలియజేస్తున్నాను. చివరిగా ప్రార్థన. చుట్టూ ఉంచమని అయ్యా సమస్త మహిమ గంట మీరు మాత్రమే పొందుకోమని యేసు నామములో ప్రార్థించండి వేడుకొచ్చున్నాం తండ్రి. మన తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నిన్న సహవాసము సమాధానము కూడిన మనకును ప్రేమించిన తండ్రులందరికీ మరి ముఖ్యంగా ఈ యొక్క క్రిస్మస్ వేడుక జరుపుకుంటున్నటువంటి మరి రాము మెర్సీ కుటుంబమును కుటుంబం వారి బిడ్డలకు సదా తోడయుండి ఆదరించి నడిపించును గాక.